చూపులే చిలిపి జల్లులై మేలు తాకగా ఏదో 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 హాయ్. వెల్కమ్ టు రచ్చరంబోలా. మనకి ప్రపంచంలో చాలా ప్రేమల గురించి తెలుసు. అందులో ముఖ్యంగా అమ్మ ప్రేమ ఆకాశం వంటిది. వానొచ్చినా వరదొచ్చినా మెరిపొచ్చినా పిడిగొచ్చినా ఎప్పటికీ అందనంత ఎత్తులో ఉంటుంది. కానీ అమ్మాయిల ప్రేమ వాల్కనో లాంటిది. హారతి వెలిగించాక కాంతి, అమ్మాయిని ప్రేమించాక మనశ్శాంతి ఎక్కువ కాలం ఉండదు. నేను ప్రేమించక ముందు తెలుసుంటే అయ్యో పెళ్ళనే పెద్ద తప్పు జరగకపోయేది కదా. మా నాన్న ముందే చెప్తూ ఉండేవాడండి, ప్రేమ అంటే తెలుగు సినిమా లాంటిది, అందులో ఆర్టిస్టులు మారతారు తప్ప కథ పాతదే అని చెప్పేవాడు. అదే పెళ్లి ఇంగ్లీష్ సినిమా లాంటిది, చూడక ముందు ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది, చూస్తే అసలేం అర్థం కాదు. తమ్ముళ్ళు, ఈ అమ్మాయిల మనస్సు సముద్రం అంత లోతుంటది అంటారు, కానీ టైటానిక్ షిప్ లాంటి మా తమ్ముళ్ళు అందులో మునిగిపోతున్నారు. ఒక అతను ఈ అమ్మాయిల ప్రేమని కంప్యూటర్ తో పోల్చాడు. అమ్మాయి కంప్యూటర్ లాంటిది, లెటర్ ఇస్తే లవ్ ఎంటర్ చేస్తుంది, సొమ్మంతా అయిపోయాక స్పేస్ నొక్కుతుంది, ఇంకొకటి దొరికే లోపు ఉన్నవాడిని షేప్ మోడ్ లో పెడుతుంది, దొరికిన వెంటనే షిఫ్ట్ నొక్కేస్తుంది, పాతోడిని షట్ డౌన్ చేస్తుంది. అదే మన అబ్బాయిల ప్రేమ కీబోర్డ్ లాంటిది, ఉన్న ఆప్షన్స్ తోనే అడ్జస్ట్ అవుతారు మా వాళ్ళు. కానీ అమ్మాయిల ప్రేమ క్యారం బోర్డ్ లాంటిది. ఒక కాయిన్ వేసామన్న ఆనందించక ముందే మరో కాయిన్ కోసం సూపర్. ఒక స్త్రీ కోసం కొట్టుకుంటే రామాయణం అన్నారు, ఒక స్త్రీ ఏడ్చిందని కొట్టుకుంటే మహాభారతం అన్నారు, ఒక స్త్రీ నవ్విందని కొట్టుకుంటే పల్నాటి యుద్ధం అన్నారు. పురాణాల నుంచి నేటి వరకు కూడా స్త్రీ కోసం కొట్టుకునే మగవాళ్ళే ఉన్నారు తప్ప స్త్రీను కట్టుకొని హ్యాపీగా ఉన్న మొగుళ్ళు ఎవరైనా ఉన్నారా? లేరండి బాబా, నా ఎక్స్పీరియన్స్ తో చెప్తున్నాను. పాపం మా అబ్బాయిలు ఇప్పటికే అమ్మాయిలు అంటి పెట్టుకునే ఉంటారు. ఉమెన్ లో మెన్ లాగా, షీలో హీ లాగా, ఫిమేల్ లో మేల్ లాగా ఎప్పుడు అంటి పెట్టుకునే ఉంటారు. కానీ ఈ అమ్మాయిలు కనీసం బెడ్రూమ్ లో కూడా ఉండరు. ఆ టైంలో టీవీ సీరియల్స్ చూస్తుంటారు. మగవాడి వెనకతల ఆడది ఉన్నది అంటారు, నిజం. కానీ ఆ గెలుపుకు ముందున్న ఓటమికి కారణం ఆడదే అనే సంగతి ఒక్కలు చెప్పరండి. నేను ఒక నిజం చెప్తాను, గుర్తించుకోండి. సూర్యుడు ఉన్నాక ఎండ వస్తుంది, అమ్మాయి అన్నాక హ్యాండ్ ఇస్తుంది. సో బ్రదర్స్, ప్రేమ అనే దెబ్బ మనసుకు తగిలిన తర్వాత మైండ్ అనే మెడిసిన్ ఎందుకు పనిచేయదు. ఈ సమయంలో వాట్ టు డూ, వాట్ నాట్ టు డూ అనుకుంటూ ముందుకు సాగిపోవాలి తప్ప వాట్ ఐ డూ, వాట్ టు డూ అని అనుకున్నారా, ప్యాక్లో జోకర్కి మీకు పెద్ద తేడా ఉంటుంది. సో బ్రదర్స్, మీరు కాల్చిన క్రాకర్ లా ఉండండి, క్లాప్ ఇచ్చిన ఫిల్మ్ మేకర్ లా ఉండొద్దు. క్రేజీగానే ఉండండి, కానీ క్రేజీగా ఆలోచించండి. ఎందుకంటే తడిచిపోయిందని తాజ్ మహల్ ని, ఎండిపోయిందని ఈఫిల్ టవర్ ని చూడటం మానేస్తావా? ఒక అమ్మాయి అండిస్తే ఇంకొక అమ్మాయిని ట్రై చేయండి. అమ్మాయిల దృష్టిలో దేవుడు చేతులు ఇచ్చింది కర్చీఫ్లు పట్టుకోవడానికి, కానీ అబ్బాయిల దృష్టిలో దేవుడు చేతులు ఇచ్చింది కనపడిన అమ్మాయిలందరినీ గోకిడానికి. సో నా దృష్టిలో అమ్మాయి ప్రేమ నేరం, అబ్బాయి ప్రేమ ఘోరం. ఇదే నా స్కిట్ లో సారం. థ్యాంక్ యూ ఆల్, లవ్ యూ ఆల్, బాయ్. ఒక్కొక్కరు ఒక్కొక్క ప్రొఫెషనల్స్, వాళ్ళకి సంబంధం లేదు. ఇలానే మ్యారీడ్ ఒకళ్ళు, స్టూడెంట్స్ ఒకళ్ళు, చదువుకునే వాళ్ళు ఒకళ్ళు, ప్రొఫెషనల్. పెళ్ళైన బ్యాచులర్లు, పెళ్లి కాని బ్యాచులర్ ఒకరు. ఆడి పెళ్లి కాకపోతే ఇద్దరు పిల్లలు. వెరీ గుడ్, థ్యాంక్ యూ వెరీ మచ్. ఏదో దేవుడు ప్రసాదించాడు. మీ హస్తం ఉంది, దేవుడి దయ ఎందుకండి? అంటే అమ్మాయిని దేవుడు చూపించాడు కాబట్టి. అమ్మాయి స్మైల్ చూడండి ఒకసారి, ఒక సైడ్ కింద పడిపోతున్నాయి ముత్యాలు. అమ్మాయి చాలా బాగుంది. అమ్మాయి అంటే నీకు తెలుసు ఆల్రెడీ, వాళ్ళ మనవరాలు. ఏమన్నారు ఇద్దరు మనవరాళ్ళతో
ఏమే కాంతం, మనకి 3 పిల్లలు పుట్టారు, ఆపరేషన్ నువ్వు చేయించుకుంటావా నన్ను చేయించుకోమంటావా అని అడిగాడు. మీరు చేయించేసుకుంటే చేయించేసుకుందరు, నాకు ఇంకా పిల్లల మీద మోసి తీరలేదన్న. బాబా ఎందుకండి అలా అరుస్తారన్నది. వేడివేడిగా టీ పట్టరా అన్నాడు. ఆవిడ లోపలికి వెళ్ళబోతుంది. ఊరుకోవాలి కదా. చూడు, మామూలు టీ కాదు, మసాలా టీ కావాలి, అందులో యాలకులు లవంగాలు ధనియాలు అన్నాడు. గాడిద గుడ్డు గరుడు స్తంభం కూడా వేసి పట్టరావాలి అంతేగా అన్నాడు. బ్రేక్ డాన్స్ చేస్తూ 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 అదే అలవాటు అయిపోయింది వాడికి. ఎక్కడికి వెళ్ళినా ఎవడు కలిసినా కూడా బ్రేక్ డాన్స్ చేస్తూ నమస్కారం పెడుతున్నాడు. ఎలా ఫంక్షన్లకు వెళ్ళారనుకోని ఇద్దరు కూర్చుంటారు. అక్క నీ జాకెట్ బాగుంది, చీర బాగుంది, ఇవి 2 మ్యాచింగ్ అయ్యాయి, కానీ ఈ స్టిక్కర్ మాత్రం మ్యాచింగ్ కాలేదు, కాబట్టి నా బొట్టు నువ్వు తీసుకో, నీ బొట్టు నేను తీసుకుంటా, నా మొగని నువ్వు తీసుకో, నీ మొగని నేను తీసుకుంటా.